సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసాం. నిన్నంతా కూడా కృష్ణా నదీ జలాల పంపిణీ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో ఏం జరగబోతోంది? వాయిదా వేసుకుని మేడిగడ్డ పర్యటనకు వెళ్తారా, లేకపోతే అసెంబ్లీ కొనసాగే అవకాశం ఉందా? అటు బీఆర్ఎస్ నల్లగొండ సభ కూడా పెట్టుకున్న నేపథ్యం. సో బీజేపీ ఎమ్మెల్యేలు రామని చెప్తున్నారు, మజ్లిస్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీ ప్రాంగణం నుంచి. రాకేష్, ఇవాళ ఏం జరగబోతోంది? వాయిదా వేసుకుని మేడిగడ్డ వెళ్ళిపోతారు అంతేనా? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎస్, 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు కేవలం శాసనసభ మాత్రమే ఉంది, కౌన్సిల్ ఈరోజు లేదు. అయితే ఈరోజు మేడిగడ్డ పర్యటనకి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్కి ఈరోజు మాత్రం బిజినెస్ మాత్రం చూస్తే ఈరోజు బడ్జెట్కి సంబంధించిన సెషన్లో సంబంధించి ఫినాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు రిప్లై ఇచ్చే విధంగా బడ్జెట్ బిజినెస్లో పేర్కొనడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అసెంబ్లీలో 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడి నుంచి మేడిగడ్డ వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే బడ్జెట్ పైన ఈరోజు డిస్కషన్ చేస్తారా, లేకుంటే మేడిగడ్డకు పర్యటనకు వెళ్తారా అన్నది మాత్రం సస్పెన్స్ ఉంది. కానీ మేడిగడ్డకు వెళ్లేందుకు మాత్రం బస్సులు సిద్ధం చేసుకోవడం జరిగింది. నేను అసెంబ్లీలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులందరూ కూడా మేడిగడ్డకు రావాల్సిందిగా ఉదయం 10 నిమిషాలకు బయలుదేరుతున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో పాటు ఈ 3 బస్సులలో కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు నిన్ననే చేరుకోవడం జరిగింది. మేడిగడ్డ దగ్గర సంబంధించి కుంగిన పిల్లలకు సంబంధించి ఎంత మేరకు డ్యామేజ్ జరిగింది, ఇప్పటికీ ఎల్ఎన్ నుంచి వచ్చిన నివేదిక ఏంటి, అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఏంటి, వీటన్నిటి విషయాల్లో కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు వివరించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ బడ్జెట్కు సంబంధించిన బిజినెస్లో మాత్రం ఈ రోజుకు బడ్జెట్కు రిప్లై ఇస్తున్నట్టుగా పెట్టడం జరిగింది. అయితే 10 నిమిషాల పాటు సభ నిర్వహించి మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో రేపు మళ్ళీ సభను యథావిధిగా కొనసాగిస్తూ రేపు బడ్జెట్ పైన రిప్లై పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి అనుకూలంగా నల్గొండలో సభ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా వాళ్ళు మేడిగడ్డ పర్యటనకు వచ్చే అవకాశమే లేదు. ఇక బీజేపీ అలాగే ఎంఐఎం కూడా డైరెక్ట్గా ప్రకటించకపోయినప్పటికీ రామని తేల్చి చెప్పినట్టుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే సీఎం మాత్రమే మేడిగడ్డ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.